ఆయన కిల్ అండ్ దేత్తడి హారిక వచ్చారు. అవును, సో గట్టి ఫైర్ అయ్యారు విష్ణుప్రియ మీద. ఎలా అనిపిస్తుంది? ఫైర్ అవ్వాలా? వాళ్ళకి చెప్పారు ఇప్పుడు విష్ణుప్రియ నువ్వు బయట నీకు ఏదో సపోర్ట్ వల్ల నువ్వు లోపల లాక్కొస్తున్నావు, కానీ పృథ్వీతో వర్కౌట్ అవ్వట్లేదు నీకు, దాన్ని బట్టి నువ్వేమంటావు అని డైరెక్ట్ అయ్యాడు అఖిల్. నిజంగా అఖిల్ నిన్న వచ్చి మనం అందరం అనుకునే పాయింట్ నే విష్ణుప్రియని అడిగాడు. విష్ణుప్రియ నువ్వు ఆట ఆడట్లేదు, పృథ్వీ వెనకాలే ఉంటున్నావు అంటే అక్కడ కూడా డిఫెండ్ చేస్తుంది. ఏంటి విష్ణు ఏమంటుంది తెలుసా, అది నా గ్రహాలకి ఏదనిపిస్తే అది చేస్తాను, నా గ్రహాలు నాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నా ఇండివిజువాలిటీ ఎవరి మీద పెట్టాలనుకుంటే వాళ్ళ మీద పెడుతుంది, సేవ్ చేస్తే చేయండి లేకపోతే బయటకు పంపించండి మీ ఇష్టం అంటుంది. అంటే జనాలంటే రెస్పెక్ట్ లేదు, ఓట్లు వేసేవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు విష్ణుప్రియకి. ఆట ఆడాలని గెలవాలని కోరిక లేదు. అలా కోరుకున్న వాళ్ళు రోహిణి, ప్రేరణ వీళ్ళని సపోర్ట్ చేయండి అబ్బా, విష్ణుప్రియని బట్టి సపోర్ట్ చేయదు. నన్ను నాకు తెలిసినంత వరకు రాత్రి కనబడింది క్లియర్ గా, అందుకే ఇక అఖిల్కి మండింది. సర్లే గేమ్ అయిన తర్వాత చూద్దాం, ఎలాగ బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తానులే అని ఎదురు చూసాడు. ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు అక్కడ, అది దాంట్లో కూడా మన లేడీ సింగం రోహిణి ఇరగదీసింది అంతే. ఇంకా మళ్ళీ టికెట్ ఫైనాలే వెళ్ళిపోయింది దెబ్బకే. అర్థమైంది నీకు? మామూలు కాబట్టి ఒకటే ఏంటంటే ఈడు కూడా పెట్టాడు బాగానే వెయిట్లు, తులాభారం బాగానే చూసుకున్నాడు. మన గౌతమ్ కూడా బాగానే చూసుకున్నా కానీ బెల్ల కొట్టాలి కదా, బెల్ల పట్టుకుని ఆలోచిస్తున్నాడు, లాక్కుని మరి కొట్టింది రోహిణి. కాబట్టి ఓవరాల్ గా నిన్న రోహిణిది అయితే విజయం సాధించింది, టికెట్ ఫినాలకి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఇంకా ఆపేది లేదు, రోహిణిని ఆపేవాళ్ళు లేరుక. విష్ణుప్రియకి మట్టికి టికెట్ ఆ రేస్ నుంచి తప్పించేశారు, కంటెండర్ రేస్ నుంచి తప్పించేశారు, నల్ల బ్యాడ్జ్ ఇచ్చేసారు అనమాట. 7 మట్టికి టికెట్ ఫినాలే బ్యాడ్జ్ ఇచ్చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్ బయట చూసి వచ్చారు కాబట్టి విష్ణు ఏమీ ఆడట్లేదని క్లియర్ గా చెప్పాడు. అఖిల్, హారిక ఇద్దరు కూడా బోత్ ఆఫ్ అసలు లెక్క అయితే విష్ణుప్రియ కంటే బాగా తక్కువ ఆడినా కానీ ఎఫెక్ట్ చూపించిన టేస్టీ తేజని వదిలేశారు. విష్ణుప్రియనే ఎందుకు పట్టుకున్నారంటే మీరు అక్కడ అర్థం చేసుకోండి. అంటే మనల్ని ఎంత ఇరిటేట్ చేసిందో మనం కూడా, అలా కూడా మనుషులే కదా, అందరికీ తెలుసు కదా, ఎవరు ఏం గేమ్ ఆడకుండా సర్వే అవుతుంది లోపల అని ఒక ఫీలింగ్ అందరికీ ఉంది. కాబట్టి ఆ కోణంలోనే అఖిల్ దాన్ని కండక్ట్ చేయడం నాకు బాగా నచ్చింది. రాత్రి అయితే అఖిల్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా బిగ్ బాస్ ఆదేశం ప్రకారం లోపలికి వచ్చిన అఖిల్ బాంబు పేల్చాడు, బిగ్ బాంబు పేల్చాడు విష్ణుప్రియకి. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఏ గేమ్ మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఒక్క కోణంలో కూడా విష్ణుప్రియ అబ్బా అనిపించలేదు. నీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఎక్కడా లేదు, గేమే లేదు. బిగ్ బాస్ 8 మొత్తం కూడా అప్పుడు పృథ్వీ తోకనకాల తిరుగుతూ సరిపోయింది. ఇప్పుడు దాకా ఏదో లవ్ స్టోరీ కూడా బాగా వర్కౌట్ అయిందంటే అది కూడా అంతంత మాత్రమే. ఇంకా కసిగా ఆడుతున్నారు కాబట్టి రోహిణి అండ్ టేస్టీ తేజ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే బాగుంటది. ఇక వచ్చే జంటలు చూడాలి. ఒక జంట అయితే రాత్రి కంప్లీట్ అయింది ఎపిసోడ్ మొత్తంలో, ఒక జంట లోపలికి వచ్చింది. ఇలాగ విష్ణుప్రియకి ఆ కంటెండర్ రేస్ నుంచి తప్పించి మన రోహిణిని టికెట్ ఫినాలకి పంపించింది. ఓవరాల్ గా అయితే నిన్న వాళ్ళ డెసిషన్ అయితే నాకు బాగా నచ్చింది. అఖిల్ అండ్ హారిక వెరీ గుడ్ డెసిషన్, చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటి, మన నెక్స్ట్ వచ్చే జోడీస్ ఉన్నారు కదా, ఈ ఎవరైతే ఇంకా సపోర్ట్ చేస్తారో చూద్దాం.